హలో అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏం చేస్తున్నావు? ఏం తింటున్నావు? దోశ అమ్మ చేసా, నువ్వు తినేసా. బా రాసగలుగుతామంటే అస్సలు రాలేదన్నా. ఇవెందుకు ఇక్కడ బయట ఉన్నాయి చదువుకునే టైంలో? ఆహా, రూమ్లో పెడదాం అనుకున్నారా? ఇదేంటి ఇక్కడ ఉన్నాయను. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? యోధా బర్త్డే November 19th అనమాట. ఇంకా 2 డేసే ఉంది. సో నేనైతే హెల్త్ ఇప్పుడు నాకు కొంచెం కవర్ అయిందండి. నాకు టెన్షన్ వచ్చేసింది, యోధా బర్త్డే కల్లా రికవర్ అవుతానా అవ్వనా అని. బట్ రికవర్ అయితే అవ్వడం జరిగింది ప్రజెంట్ దేవుడి వల్ల. ఎందుకంటే మనం యాక్టివ్ లేకపోతే పిల్లలు కూడా యాక్టివ్గా ఉండరు. సో అందుకని కొంచెం యాక్టివ్గా అవ్వడం జరిగిందనమాట. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. November 19th యోధా బర్త్డే, మీరు అందరూ కూడా బ్లెస్ చేయడం మర్చిపోకండి. హలో, November 19th మళ్ళీ దోశ తెచ్చుకోండి. అజ్జో ఏంటన్నా చూపిస్తున్నాను? నా బొట్టు ఏంటి వంకలు ఉందా? అదేంటి ఎందుకు అట్లా పోతుంది? కాటుక తిలకం పెట్టుకుందా? తిలకం. ఓహో, సో టీ తాగుతున్నా. ఎవరికి తాగుతా? మా ఫ్యాన్ సౌండ్ ఏందన్న బుస్ అని 24. బయట కూర్చుంటా. ఎందుకు? అమ్మ ఏం చేస్తుంది? చెప్పు ఏంటి? యోధా బర్త్డే కంటే విఎంఎస్ స్కూల్లో చాక్లెట్ పంచుతుందంట. అసలు మంచిగా అర్థం కాదు జనానికి. నా బర్త్డే May 3rd కదా, సమ్మర్ హాలిడేస్ కదా, ఎందుకు దానివల్ల నేను పంచలేదు కదా, అర్థమైంది కదా. May 3rd ఆ బర్త్డే అండి. ఆ రోజు స్కూల్స్ ఉండవు కదా, అందుకని అప్పుడు నేను పంచట్లేదు. ఇప్పుడు యోధా బర్త్డే రోజు నేను చాక్లెట్ పంచుతా అంటుంది. యోధా నేను పంచాలి కానీ నువ్వు ఎలా పంచుతావు అని అంటుంది. ఇది డిస్కషన్ జరుగుతుంది ఇంట్లో. ఎందుకు పంచద్దు అంట. అంటే జనరల్గా బర్త్డేస్ అంటే అలానే ఉంటాయి కదా. అవునులే, నీ ఇష్టం, నువ్వు పంచుతానే పంచు. ఇంకేం చేసి క్లాస్ వరకు కాదంట, మళ్ళీ స్కూల్లో టీచర్స్ అందరికంట. నీ బర్త్డే అనేది చెప్తావు కదా, ఈ వీడియో సాక్ష్యం ఉంది కదా. బర్త్డేలు కూడా ఇచ్చేస్తారా? ఇలా ఉంటుంది మా చిన్న కూతురుతో. సో November 19th బర్త్డే రోజు యోధాని అందరూ బ్లెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అబ్బా చా, మీ ఫ్రెండ్స్ అందరు కూడా నీ బర్త్డే కాదు కదా, నువ్వు ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నావు అంటే ఏం చెప్తావు? ఏమని? అవునా? కాటు మేలే. దోశ ఎలా ఉంది అన్న? రెండు చేతులు దింపుతున్నావు ఎందుకు? ఏది బెగ్గు నీది చూపించు. అలా ఎలా చూపిస్తావు కెమెరాకి? అక్క బర్త్డేకి చెల్లెలు రెడీ అవుతుంది చూడండి. అటువైపు ఎందుకని? అటు అవునా? ఎవరు పెట్టారు? యోధానా? నువ్వే పెట్టుకున్నావా? నువ్వేనా అమ్మ? అన్నీ మమ్మీ ఏం చేస్తుందో. ఈరోజు మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూద్దాం. సడన్గా సెట్ చేస్తే మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూద్దాం. మా రెగ్యులర్ బ్లాగ్ చాలామంది మిస్ అవుతున్నారని తీస్తున్నానండి వీడియో. ఎక్కడికి? దోశ ఎందుకు వదిలిపెట్టావు? ఫ్యాన్ బంద్ చేద్దాం ఫస్ట్, వాయిస్ వినిపించదు. ఆ డోర్ వేసి రాబు. చెప్పు ఏంటి? ఓకే
అబ్బో ఇది చూసి ఇలా డిప్రెషన్ కరెంట్ పోయిందా? ఉంది కానీ తగ్గించారు ఫ్రిడ్జ్. ఓకే, ఏంటి అవన్నీ? మన ఫ్రిడ్జ్ లాగే ఉంది. ఏంటి అవన్నీ చెప్పు. ఇది వెన్నపూస. ఇది కూడా అదే. ఇది కూడా అన్ని వెన్నపూసలేనా? నెయ్యి. ఇది నెయ్యి, ఇది వెన్నపూసే, ఇది వెన్నపూస, ఇదేమో ఐస్. ఇట్లా మరదన చేసేది ఐస్. తెచ్చుకుంది. ఇది వెన్నపూసే. ఇక్కడ ఇది ఎండి చేపలు. ఓకే, ఇవి ఎండి చేపల పక్కన చాక్లెట్ కంపు కొట్టవు. ఇది స్పూను. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేది గడ్డ కట్టింది. ఓకే, టిష్యూస్. సరే. ఇక్కడేమో ఐస్, ఇక్కడ వాటర్ పోసుకుని ఐస్ అయితే కదా. ఓకే, ఐస్ క్యూబ్స్ వస్తాయి. ఓకే, ఇది మా ఫ్రిడ్జ్. ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇదిగోండి, నాకు నచ్చింది ఈ ఫ్రిడ్జ్లో అంటే ఈ చిన్న పాల ప్యాకెట్. ఇట్లా మా ఫ్రిడ్జ్ ఎంత పెద్ద ఫ్రిడ్జ్ కొన్నా ఎంత చిన్న ఫ్రిడ్జ్ కొన్నా పడాల్సినవి పడుతూనే ఉంటాయి, మీకు కూడా తెలుసు. మొన్న నేను ఇలా తీస్తే ఒకటి పడిపోయింది బాటిల్. అంతే. ఫస్ట్ ఇక్కడేమో ఇది కూడా వెన్నె. ఏంటి ఎన్న చాలా నెయ్యి చేద్దాం అన్నీ వాళ్ళ. ఇదేమో బటర్, ఇదేమో కొబ్బరి చిప్పలు, ఇదేమో చింతపండు. ఎక్కడ పెట్టారు మీరు? ఫ్రెష్ జీరో జోన్. చదువు మొత్తం. ఫిష్ అండ్ మీట్. మాకు ఇప్పుడు కార్తీక మాసం కదా, అదే మీట్ అదే ఫిష్ అనమాట. దట్స్ వై వదిలే. ఇక్కడేమో పచ్చళ్ళని చాలానే ఉంటాయి. ముట్టుకుంటే భయం వేస్తుంది కదా. అవును, పడిపోతాయి అమ్మటెమ్మటే. కిందేమో ఇక్కడ పిండిలు ఉంటాయి. దోశ పిండి, ఇడ్లీ పిండి, బ్యాటర్స్ ఉంటాయి. ఇదేమో ఇది పాలు. ఓకే, ముట్టుకోక పడిపోతాయి ఇవన్నీ ఎందుకులే. లోపలేమో గ్రేప్స్ ఉన్నాయి. తర్వాత లోపల బంతిపూలు. ఇక్కడేమో పులిహోర కాదండి సార్, ఇది చింతకాయ పచ్చడి కాదు. ఇదేం పచ్చడి నాకేం తెలుసు. ఇది వాసన అల్లం పచ్చడి. అల్లం పచ్చడి అన్న. మరి దోశలు వేయట్లేదు, నన్ను బయట పెట్టాను తింటాకు. అయినా పర్లేదు, కొంచెం జలుబు చేసినప్పుడు తినొచ్చాను నన్ను కొంచెం. ఇక్కడ వరకు లోపల చాలానే ఉంటాయి. ఇవన్నీ పచ్చళ్ళు. ఇక్కడ కూరగాయ. మా ఇంట్లో ఏమున్నాయంటే గోడు చిక్కుడుకాయ ఉంది. సో ఇవన్నమాట అండి. చాలే ఇంకా అదే ఒకసారి చూడు, ఫోటో తీసుకుంటా. ఇది చూడండి, ఫోటో తీసుకుంటా. క్లోజ్ డోర్. ఈ రోజైతే మేము బయటకు వెళ్తున్నామండి, ఒక పని ఉంది. అండ్ ఆల్సో మధు వాళ్ళు కూడా వస్తున్నారు. అందరం కలిసి బయటకు అయితే వెళ్తున్నాము. ఏం చేస్తున్నావు? గ్లాస్ ఇదిగో. నువ్వు దోశ తిందురా, మధ్యలో ఆపేసాం. సండే కదా, వాళ్ళకు హోంవర్క్స్ ఉన్నాయి, రాసుకుంటున్నారు కదా వాళ్ళు. నీకేం లేవు హోంవర్క్స్? ఏ మోడల్ అంటావా? హోంవర్క్స్ లేవంట. బయట చూడండి, ఇలా ఉందన్నమాట బయట వాతావరణం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. మీ ఇంట్లో మంచి మంచి శుభకార్యాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఆల్సో మా దగ్గర కేవలం ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్, ఇన్స్టాగ్రామ్ హ్యాండ్లింగ్ ప్రమోషన్స్ మేము చేస్తున్నామండి. అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా బిజినెస్, మీరు ఎక్కడెక్కడో ఉంటారు కదా ఈ వీడియో చూసేవాళ్ళు, మీరు ఒక హాస్పిటల్స్ కానివ్వండి, బట్టల షాప్స్ కానివ్వండి, మీ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఇన్స్టాగ్రామ్ని ఆన్లైన్లో మీరు డెవలప్ చేసుకోవాలి అనుకుంటే మమ్మల్ని డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. ఈమెయిల్ ఐడి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను.
ఓకేనా అండి. మీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మేము చేస్తాము, మేమే వచ్చి వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి వాటిని మేము అప్లోడ్ చేస్తాము. మంత్లీ 15 వీడియోస్ అప్లోడ్ చేస్తాము, దానికి ఛార్జ్ చేస్తాము. ఎలా ఏంటి అనేది మీకు చెప్తాము. సో మీకు కావాలనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ YDAdanDigital9@gmail.com మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మా డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఉంటుంది, మళ్ళీ ఇస్తాము. దానికి మీరు జస్ట్ మెయిల్ చేస్తే చాలు, మేము రిప్లై ఇస్తాం. మా టీం వాళ్ళు మేము అందరూ రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. నమస్తే.